హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ రోప్ నిర్వహించారు. షేక్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ నేతృత్వంలో రోప్ ఆపరేషన్ జరిగింది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ పోలీసులు వినూత్నంగా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇప్పటికే ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలు ఉంటాయో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లలో ఉన్నటువంటి ఫుట్పాత్ సంబంధించి ఆక్రమణలు తొలగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే షేక్పేట్ ప్రాంతంలో ఉన్నాం, షేక్పేట్ ప్రాంతంలో హైదరాబాద్ సిటీ సివిల్ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు నేతృత్వంలో కూడా ఏదైతే ఫుట్పాత్ పైన ఉన్నటువంటి ఆక్రమణలన్నిటి కూడా తొలగిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా షేక్పేట్ ప్రాంతం. ఇప్పటికే మనం చూస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక షెడ్ మొత్తం కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎంక్రోచ్మెంట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో స్లాబ్ ని తీసుకెళ్లేందుకు ఆ వెహికల్స్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ తొలగించినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా అందులో వేసి తీసుకెళ్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఒకవైపు ఈ షేక్పేట్ నుండి దాదాపు టోలీ చౌక్ వరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఫుట్పాత్ పాదాచారులకు నడవరాకుండా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ హైదరాబాద్ సిటీ పోలీసులు దీనిపైన ఒక ఆపరేషన్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఏదైతే షెడ్లు అన్ని కూడా తొలగిస్తా ఉన్నారు. హైదరాబాద్ సిపి సివి అనంతో పాటు ఆ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్, ఆ ట్రాఫిక్ డీసీపీ ఇక్కడ నేతృత్వంలో ఇక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఈ ఆపరేషన్ లో భాగంగా చుట్టుపక్కల దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కి ఈ రెండు వైపులా, కుడివైపు ఎడమవైపు రెండు వైపులా ఉన్నటువంటి అక్రమంగా ఫుట్పాత్ పైన నిర్మాణాలు చేపడుతూ ఉంటారో వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, జేసీబీ కూడా తీసుకొచ్చారు. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి ఫిలింనగర్, మనం ఉన్నటువంటి ఫిలింనగర్ షేక్పేట్ ఫ్లైఓవర్ కింద నుంచి మెజెస్టిక్ గార్డెన్ వరకు ఈ చర్యలు అయితే తీసుకొని ఉన్నారు. రిజల్ట్స్ లో కూడా సిపి సివి ఆనంద్ దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఈ రోప్ ఆపరేషన్ భాగంగా 2 క్యారేజ్ వేలలో కూడా స్పెషల్ డ్రైవ్లు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం ఎత్తుంది. మొత్తం మీద ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ ఒకవైపు పెరిగింది. ఫుట్పాత్ ఆక్రమణ వల్ల పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ రోప్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ రోప్ మ్యాప్ అనేది ఉండనుంది. ఈ రోప్ ఆపరేషన్ ద్వారా పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తా ఉన్నారు. పూర్తిస్థాయిలో ఏదైతే ఇది 2వ షెడ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫుట్పాత్ పైన పూర్తిస్థాయిలో ఆక్రమించారు. ఇక్కడ షట్టర్ల దుకాణంతో పాటు చాలా దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ దుకాణాలకు సంబంధించిన మెటీరియల్ ని ఒకవైపు ప్రస్తుతం తొలగించేందుకు ఎంక్రోచ్మెంట్ వెహికల్స్ అన్నిటి కూడా తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు అటు సైడ్ నుంచి వచ్చే ఏరియా మొత్తం కూడా హైటెక్ సిటీ ఆ ప్రాంతాల నుంచి వస్తారు. పూర్తిగా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే ఏరియా. ఈ ఏరియాలోనే ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెషినరీ చూడొచ్చు, మెషినరీ కూడా పూర్తిస్థాయిలో ఎంక్రోచ్మెంట్ సంబంధించిన వాహనాలతో జేసీబీతో పాటు అన్నింటినీ కూడా వెహికల్స్ తో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్ తో ఆ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా కొంత ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణ చేసేందుకు పోలీస్ శాఖ రోప్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్పెషల్ రోప్ ఆపరేషన్ ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడ దాకా వెళ్తుంది, ఇప్పటికే ఎర్రగడ్డ, పంజగుట్ట లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఆపరేషన్ చేస్తే ఇప్పటికే ఫుట్పాత్ పైన చాలా మంది ఫుట్పాత్ ఆక్రమణలు చేసి కూడా బతుకుతూ ఉన్నారు. ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించి స్పెషల్ రోప్ ఆపరేషన్ ద్వారా పూర్తిస్థాయిలో తొలగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో అమరేందర్ రెడ్డి, HM టీవీ, టోలీ చౌక్ నుండి.